హలో గైస్ వెల్కమ్ టు తెలుగు టెక్ హబ్. ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ 17 గురించి కంటిన్యూ చేసేద్దాం. సో నేను పార్ట్ 1 అయితే మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెంటనే వెళ్లి చూసేయండి. అండ్ ఇంకా మన వీడియోలోకొస్తే కంటెంట్ క్రియేషన్ అండ్ సోషల్ మీడియా పైన కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంటెంట్ క్రియేషన్ అండ్ సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫీచర్స్ దగ్గరికి వస్తే స్క్రీన్ రియాక్షన్స్. అంటే ఇప్పుడు మన మొబైల్‌లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు లైక్ గేమ్స్ ఆడుతున్నప్పుడు స్క్రీన్ రికార్డ్ చేస్తాం కదా! సో అలా స్క్రీన్ రికార్డ్ చేస్తున్నప్పుడు మన మొబైల్ ఫ్రంట్ క్యామ్‌నయితే మనం ఆన్ జేసుకోవచ్చనమాట. సో వెబ్ క్యామ్ అవసరం లేకుండానే మనం మన వీడియోని ఫేస్ క్యామ్‌తో రికార్డ్ జేసుకోవచ్చు. సో మన రియాక్షన్స్ ఎక్కడికి పోకుండా మన రియాక్షన్స్ మనతోనే ఉంటాయి. మన నెక్స్ట్ ఫీచర్ దగ్గరకొస్తే ఇన్‌స్టాగ్రామ్ ఆప్టిమైజేషన్. అంటే ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం గదా! సో ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ అనేసి ఒకటుంటుంది. సో మెటా ఏఐతో మనం పార్ట్నర్‌షిప్ జేసుకోవచ్చు. అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో వీడియో స్టెబిలైజేషన్ అండ్ లో లైట్ క్యాప్చర్స్ ద్వారా అయితే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్‌ని హెచ్‌డీఆర్ క్వాలిటీతో అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అప్‌లోడ్ చేయాలంటే యాపిల్ సైడ్ పోవాల్సిన అవసరం లేదు. మన ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే చేసుకోవచ్చు. సో దీంతో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏఐ పవర్డ్ ఎడిటింగ్. గైస్ ఈ ఏఐ పవర్డ్ ఎడిటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసాం. ఇన్‌స్టాగ్రామ్‌లో సెట్టింగ్స్ అనేసి 3 లైన్స్ కనిపిస్తాయి కదా! పైన. సో ఆ 3 లైన్స్ పైన ప్రెస్ చేస్తే మనం కొంచెం స్క్రోల్ చేస్తే కింద ఎడిట్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటది. అదొక యాప్ అనమాట. సో ఆ యాప్‌నయితే ఇంకొంచెం అప్డేట్ చేయడం జరిగింది. ఆ యాప్‌తో మనం ఏం జేసుకోవచ్చంటే, వీడియో అండ్ ఫోటోస్‌ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో, మనం పూర్ క్వాలిటీలో తీసుకున్నా గూడా అది కొంచెం ఎన్హాన్స్ అయ్యి కొంచెం రిచ్ క్వాలిటీలో కనిపిస్తుందనమాట. అండ్ ఫోటోస్ అండ్ వీడియోస్‌ని అప్ స్కేల్ అండ్ షార్పెన్ జేసుకోవచ్చు. అండ్ సౌండ్ సపరేషన్ గూడా వీళ్ళు యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ అండ్ కోర్ ఫంక్షనాలిటీ. గైస్ వీళ్ళు దీని మీద కూడా చాలా చాలా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిలో కొన్ని చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి యాప్ బబుల్స్ అనమాట. సో, ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసామంటే, ఆ యాప్ అనేది ఒక బబుల్ లాంటి షేప్‌లో ఓపెన్ అవుతుంది. సో, మనం ప్రతిసారి యాప్స్ చేంజ్ అవ్వాలంటే చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ట్యాబ్‌తో దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చనమాట. ఈ అప్డేట్ ద్వారా ఏంటంటే మనం ఒకేసారి చాలా యాప్స్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బబుల్ బార్ అనమాట. సో, ఈ బబుల్ బార్ యాప్ ద్వారా మనం ఒకవేళ ఏదన్నా వీడియో చూస్తున్నాం. యూట్యూబ్‌లోనే నా వీడియో చూస్తున్నారు మీరు. మీరు నా వీడియో కాకుండా ఇంకో వీడియో చూడాలంటే జస్ట్ మీ మొబైల్ స్క్రీన్‌లో కిందగా ఒక బార్ కనిపిస్తుందనమాట. ఆ బార్ మీద క్లిక్ చేశారంటే మీకు ఏ యాప్ కావాలో ఆ యాప్‌కి సింగిల్ క్లిక్‌తో ఎళ్ళిపోవచ్చు. సో, ఇది చాలా కూల్ అప్డేట్ అనమాట. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రైవసీ, సెక్యూరిటీ అండ్ ఆప్టిమైజేషన్. దీనిపైన కూడా కొన్ని ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. సో, వీటన్నిటిని నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడు వినేయండి. అడ్వాన్స్‌డ్ యాంటీ థెఫ్ట్ టూల్స్ అంటే మన మొబైల్‌లో బయోమెట్రిక్స్ సెక్యూరిటీ ఉంటుంది కదా! సో, ఆ బయోమెట్రిక్ సెక్యూరిటీని ఇంకొంచెం స్ట్రిక్ట్‌గా డెవలప్ చేయడం జరిగింది. లైవ్ డిటెక్షన్ ఒకవేళ మన మొబైల్ మిస్ అయితే మన మొబైల్ మనం లైవ్ డిటెక్షన్ చేసుకోవచ్చు. స్కామ్ అండ్ ఓటీపీ ప్రొటెక్షన్స్. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ అన్నాక చాలా చాలా స్కామ్ ఓటీపీస్ వస్తుంటాయి కదా! సో, వాటన్నిటిని వరకు చాలా వరకు బ్లాక్ చేయడం జరిగిందనమాట. సో, ఇంక మీదట మనకైతే ఓటీపీస్ గురించి బాధ ఉండదు. సో, ఏదైతే మనకు అవసరమో ఆ ఓటీపీస్ వరకే వస్తాయి. అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ మోడ్ అంటే మన మొబైల్ హ్యాక్ అయ్యేదానికి వీలు కాకుండా చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే చేయడం జరిగింది. సో, రిస్ట్రిక్షన్ యాక్సెసిబిలిటీస్‌ని చాలా అంటే చాలా సెన్సిటివ్ చేశారు. దీని ద్వారా మన మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు తగ్గింది. సో, మీరు ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుందనుకుంటున్నాను. సో, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆండ్రాయిడ్ 17 గురించి చేసిన వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి మీరు పార్ట్ 1 చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. వెంటనే చూసేయండి. థాంక్ యూ.